సార్ విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ లోక్సభలో మా బలం ఏం తగ్గలేదు, 11 మంది రాజ్యసభ సభ్యులు, 14 ఎంపీ స్థానాలు ఉన్నాయి, 15 మంది ఉన్నారు, మాకు బీజేపీకి మా అవసరం ఉంటుంది అన్నారు. సార్ ఎలా చూస్తారు? అది ఖచ్చితంగా నిజమే. వైసీపీ అవసరం బీజేపీకి ఉంది. వైసీపీ అవసరం రేపు రాజ్యసభలో అవసరం కావాలి కాబట్టి వైసీపీ అవసరం బీజేపీకి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ మాట చెప్పారు అంతే. సార్ ఎలా చూస్తారు సార్? ఇప్పుడు మరి ఏం కోరుకుంటున్నారు కొత్త గవర్నమెంట్ ప్రజలు? ఎవరు ఏ గవర్నమెంట్ అయినా ప్రజలకు సంక్షేమం అభివృద్ధి అనేది ఉంటే చాలు, ఇంకా అంతకంటే అవసరం లేదు. అంటే సంక్షేమం అభివృద్ధి జగన్ గారి కంటే ఎక్కువ ఇస్తామని చెప్పడం జరిగింది చంద్రబాబు సార్. చెప్పారు ఎక్కువ ఇస్తామని చెప్పారు, అది ఎంతవరకు ఇస్తారో చూద్దాం. అది అమలు జరగటం అనేది జగన్ గారు అసాధ్యం అని చెప్పారు, ఈయన సాధ్యం అని అన్నారు. జగన్ గారు చేస్తేనేమో శ్రీలంక అయిపోద్దని అంటున్నారు. మరి వీళ్ళు చేస్తే ఎలా ఉంటుందో నెక్స్ట్ 5 ఇయర్స్లో చూడాలి, ఎలా అవుద్దో చూడాలి. వాళ్ళు మరి వీళ్ళు చేస్తే శ్రీలంక కాకుండా ఉంటుందా, అమెరికా అయిపోద్దా అనేది చూడాలి. సార్ విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ పార్లమెంట్లో కానీ అదే లోక్సభలో మా బలం ఏం తగ్గలేదని చెప్పడం జరిగింది. ఎలా చూస్తారంటారు? 15 మంది మాకు 11 మంది రాజ్యసభ సభ్యులు, 4 ఎంపీ సభ్యులు ఉన్నారని చెప్పారు. దేనికి సూచిక? అంటే ఎంపీకి మా పార్టీతో పని ఉంటుందని చెప్పారు. అది వాస్తవం అండి. రాజ్యసభలో ఇవాళ బిల్లులు పాస్ అవ్వాలి అంటే ఈవెన్ మోడీ గారి గవర్నమెంట్కి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఆయన సహకారం కావాలి, తప్పదు. అందువల్ల ఏంటంటే వైసీపీ బలం ఏమాత్రం తగ్గలేదు రాజ్యసభలో. అలాగే ఇవాళ శాసన మండలిలో కూడా ఆంధ్రప్రదేశ్లో వైసీపీకే ఎక్కువ మెజారిటీ ఉంది. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రభుత్వాలు చేసినట్టు ఏది బిల్లులను వ్యతిరేకిస్తే ఏమీ జరగదండి. ప్రజాభిప్రాయం మేరకు ఇది ప్రజలకి పనికి వస్తుంది అనే బిల్లుల్ని పాస్ చేయడానికి ఆయన ఏ రోజు అడ్డం చెప్పరు. అందువల్ల శాసన మండలిలో కానీ రాజ్యసభలో కానీ వైసీపీ యొక్క బలం తగ్గలేదు, ఇంకా 2-3 సంవత్సరాల వరకు కూడా తగ్గే అవకాశం లేదు. ఇప్పుడు గతంలో వైసీపీకి ఎంపీ స్థానాలు అలాగే లోక్సభ స్థానాల్లో కూడా బలం ఉందని చెప్పడం జరిగింది విజయసాయి రెడ్డి గారు. గతంలో బలం ఉంటే ఉండొచ్చు. ఏం సాధించారు చెప్పండి? ఎంపీలుగా 20 మంది వచ్చారు, వాళ్ళు ఏం సాధించారు? ఈ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు? మౌలిక సదుపాయాలు వచ్చినాయా? వాటర్ వచ్చిందా? కరెంటు పెంచారా? ఒక రోడ్డు వేశాడా? అదేమంటే నేను పథకాలు ఇచ్చానంటాడు. ఎవరికి కావాలా పథకాలు? ఓ 10% ప్రజలు బాగు చేస్తారు, 90% సంకనాకి పోలేదా? ఏం చేశాడు వాడు? ఇప్పుడు గతం జగన్ గారి కంటే ఎక్కువ హామీలు ఇవ్వడం జరిగిందిగా పథకాల పరంగా. పథకం అనేది నా దృష్టిలో ఈ 60 ఏళ్లలో తప్పు. సొమ్ము పంచిపెడతాడు ఎప్పుడైనా. మేము ట్యాక్స్ కట్టాం, ఇళ్ల పన్ను కట్టాం, వృత్తి పన్ను కట్టాం, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం. పంచిపెడతారు ఎవరు చెప్పండి? ఎవడింటో దేనికి కడుతున్నాడు? ఆ డబ్బు పంచమను, ₹1 పథకం అంటారండి సోమరిపోతులు తయారు చేయడానికి. కాకపోతే సార్ చూస్తున్నారు కదా, విజయసాయి రెడ్డి గారు లోక్సభలో మా బలం ఏం తగ్గలేదు, 15 స్థానాల్లో మా 11 స్థానాలు రాజ్యసభ ఉన్నాయి, 4 స్థానాలు ఎంపీ స్థానాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అవును, ఉండవు. ఇప్పుడు కూడా లోక్సభలో కాదు, రాజ్యసభలో 13-14 మంది ఎంపీలు ఉన్నారు వైసీపీకి. అంటే రేపు రోజు లోక్సభలో ఏదైనా బిల్లు వచ్చిందనుకో, లోక్సభ ఆమోదం అయినా రాజ్యసభలో ఆమోదం అవ్వదు. ఎందుకంటే వీళ్ళ మద్దతు తీసుకోవాల్సింది. ఆ రూపాయన కూడా విజయసాయి రెడ్డి గారు అడిగే ఉంటారండి. ఇంకోటి కూడా నేను చెబుతున్నాను మీ మీడియా ద్వారా కూడా, ముందు వైసీపీ పార్టీలో ప్రక్షాళన చేయాలండి. అంటే నేను మీ మీడియా ద్వారా చెప్తున్నానని మీరు ఏదన్నా అనుకోండి, తప్పుగా కాదు. కొన్ని తప్పిదాల వలన పార్టీ ఇట్లా నాశనం అయిపోయింది. దాన్ని గాడిలో పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బాగానే ఉంటుందండి. ఎందుకంటే ఏ పార్టీ అయినా దెబ్బతింటూ ఉంటుంది, దాన్ని పుంజుకుంటూ ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన ఏదో రూపాయన మరి తప్పు జరిగింది, ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ దాన్ని సరిదిద్దుకున్నాడు, ప్రజల్లోకి వచ్చాడు, ఆయన మరి చెప్పాడు, అలాగే గెలిచాడు. అలాగే పరిపాలన చేస్తాడని కూడా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు, మేము కూడా నమ్ముతున్నాం. చేస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే సంక్షేమ పథకాలు ఇచ్చాను ప్రజలే వేస్తారనుకుంటే అది గుడ్డితనం అండి.